హలో. హాయ్ అండి. నేను మీ సుధా. ఈరోజు నేను మీకు నాటుకోడి పులుసు చూపించబోతున్నాను. ముందుగా మనం పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లోకి ఇప్పుడు నేను 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కట్టెల పొయ్యి మీద నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. ఇప్పుడు 4 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని కట్ చేశాను, అవి యాడ్ చేశాను. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అప్పుడే ఫ్రెష్గా చేశాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. కేజీ నాటుకోడి మాంసం తీసుకున్నానండి, సో నేను మాంసం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేస్తే మర్చిపోరు అసలు ఇంకా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి అంతా కలిసిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి దీన్ని. చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుందామండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇది నాటుకోడి కూర కొంచెం లేట్గా ఉడుకుతుందండి, కొంచెం టైం తీసుకుంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి. ఇదంతా బాగా కలిపేసుకుందామండి. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. చూడండి వాటర్ బయటకు వచ్చేస్తుంది, చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. దీన్ని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. చూడండి 10 మినిట్స్ తర్వాత కాస్త మగ్గింది. ఇప్పుడు యాక్చువల్గా నేను కోడి పెట్ట తీసుకున్నానండి, సో దాంట్లో ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ని కొంచెం లేట్గా యాడ్ చేస్తున్నాను, ఫస్టే వేస్తే మొత్తం కలిసిపోతుంది అందులో అని చెప్పి. చూడండి బాగా ఉడుకుతూ ఉంది. ఎగ్స్ చిన్న చిన్న ఎగ్స్ చితికిపోకుండా మెల్లగా కలుపుతున్నానండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చూడండి ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1/2 లీటర్ వాటర్ని వేడి చేసి తీసుకున్నానండి. చల్లనీళ్ళు పోస్తే టేస్ట్ పోతుంది కర్రీ. 1/2 లీటర్ వాటర్ తీసుకోండి. ఉడుకుతానికి టైం తీసుకుంటుంది కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువ పడుతుందండి. నేనైతే సూప్ చేస్తున్నాను, పులుసు చేస్తున్నాను కాబట్టి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేశానండి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. 10 to 15 మినిట్స్. చూడండి బాగా ఉడుకుతుంది, బాగా మరిగిపోతుంది. చూడండి ఎగ్స్ ఎలా కనిపిస్తున్నాయో, వాటిని చితికిపోకుండా కలుపుతున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా యూజ్ అవుతుందండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికాక మళ్ళీ మూత తీసి కలుపుకుందామండి. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేస్తున్నానండి. దీనంతా బాగా మిక్స్ చేసేస్తున్నాను. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఒక 10 to 15 మినిట్స్ మళ్ళీ ఉడకనిద్దాం. చూడండి
ఎలా ఉడికిపోతుందో కూర. చూడండి, మనం వేసిన 1/2 లీటర్ వాటర్ వేసా కూడా మొత్తం కర్రీ దగ్గరికి వచ్చేసింది కదండి. దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూడండి, కూర ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేస్తున్నాను అండి. దీంట్లోకి నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను అండి. పైన లోపల ఉన్న సూప్ మొత్తం ఆవిరైపోకుండా పైన వాటర్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల లోపల ఉన్న సూపు అలాగే ఉంటుందండి. చూడండి, ఇంతకుముందు ఎలా ఉందో సూప్ ఇప్పుడు అలాగే ఉండేది. చూడండి, నేను మీకు పీసెస్ చూపిస్తాను ఎలా ఉడికాయో. చూడండి, యమ్మీ టేస్ట్ ఉంటుందండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద నుంచి దించేసుకుందామండి. బాయ్.